తిరుమలలో 4వ రోజు సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. తిరుమల, తిరుపతిలో 3 రోజులుగా చేసిన దర్యాప్తు వివరాలను డీజీపీకి తెలిపారు. సుప్రీంకోర్టులో లడ్డూ వ్యవహారం కేసు 3వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో డీజీపీతో సిట్ చీఫ్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తిరుమలలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, నెయ్యి కల్తీ వివాదంలో సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసింది. 4వ రోజు కూడా తిరుమలతో పాటు తిరుపతిలో కూడా సిట్ అధికారులు తమ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆ శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చినటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కూడా కాసేపటి క్రితమే సిట్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని బృందం కూడా భేటీ అయింది. గత 3 రోజులు కూడా సిట్ తిరుమలతో పాటు తిరుపతిలో నిర్వహించినటువంటి కీలక దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలను అన్నింటి కూడా ఈ సిట్ చీఫ్ డీజీపీకి కూడా నివేదిస్తున్నారు. ఈ కేసులో 3 రోజులకు కూడా పలు కీలక ఆధారాలను కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడినటువంటి నివేదికను కూడా సిట్ చీఫ్ డీజీపీకి కూడా సమర్పించినట్లు కూడా సమాచారం అంతా ఉంది. తదనుగుణంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ విచారణ ఉందో ఎలా కొనసాగించాలని దానిపైన కూడా సిట్ చీఫ్ డీజీపీతో ప్రస్తుతం భేటీ కొనసాగుతూ ఉంది. డీజీపీ సూచనల మేరకు కూడా తదుపరి విచారణ కూడా సిట్ బృందం కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు నిన్న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ ఎలా కొనసాగించాలని దానిపైన కూడా సిట్ బృందం డీజీపీని సంప్రదించినట్టు కూడా తెలుస్తూ ఉంది. డీజీపీ ఆదేశాల అనుగుణంగా కూడా తదుపరి విచారణ కూడా సిట్ కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. ఓవైపు సిట్ చీఫ్ పోలీస్ గెస్ట్ హౌస్లో డీజీపీతో భేటీ జరుగుతుండగా మరోవైపు తిరుపతితో పాటు తిరుమలలో కూడా సిట్ బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తుంది. మరోవైపు ఉన్నత స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ బృందం ఇప్పటికే తమిళనాడులోని దుండుగలకు కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం అంతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏఆర్ డైరీలను కూడా పరిశీలించి వీళ్ళు 10 లక్షల నెయ్యిని టీటీడీకి సప్లై చేసేటటువంటి సామర్థ్యత ఉందా, వీళ్ళు ఒకవేళ నెయ్యి సప్లై చేస్తే నాణ్యమైన నెయ్యిని ఎందుకు సరఫరా చేయలేకపోయారు, అంత తక్కువ ధరకే నాణ్యమైన నెయ్యిని ఎలా సరఫరా చేయగలగాలని అనుకున్నారన్న కోణాల్లో కూడా సిట్ అధికారులు డైరీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించి వారి వద్ద నుంచి కూడా సమాచారాన్ని తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. దాంతోపాటు ఆ డైరీలో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళు అక్కడ తయారు చేసేటువంటి నెయ్యిలో కల్తీ పదార్థాలు కూడా ఏమన్నా కలిసాయన్న దానిపైన కూడా విచారణ జరుపుతున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. మొత్తంగా చూసుకుంటే గత 3 రోజులకు కూడా లడ్డూలో నెయ్యి వాడినటువంటి కల్తీ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సిట్ బృందం 4వ రోజు కూడా తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇక్కడ డీజీపీకి సిట్ చీఫ్ భేటీ గత 3 రోజుల పరిణామాలన్నిటి కూడా ఆయనకు నివేదిస్తూనే మరోవైపు సిట్ అధికారులు బృందాలుగా విడిపోయి తమ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నిన్నంతా కూడా తిరుమలలోని ల్యాబ్ను పరిశీలించినటువంటి అధికార బృందం నేడు తిరుమలలో ఉన్నటువంటి పోర్టులో ఉన్నటువంటి వైష్ణవులతో కూడా సమావేశం అయ్యేటటువంటి అవకాశం కనపడుతోంది. నిన్న రాత్రి అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలోని బృందం పోర్టును పరిశీలించినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విచారణ జరపనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం నుంచి కూడా తిరుమలకు చేరుకున్నటువంటి సిట్ బృందం కొందరైతే ఇప్పటికే మార్కెటింగ్ గోడౌన్ చేరుకొని అక్కడ విచారణ కొనసాగిస్తుండగా మరోవైపు కొంతమంది అధికారుల బృందం తిరుమలలో లోని పోర్టు వద్దకు కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అర్చకులతో కూడా సమావేశమై ఈ లడ్డు కల్తీని వచ్చినటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పి కూడా వారి నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సేకరించేటటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెయ్యి కల్తీ వివాదంలో సిట్ అయితే తన పని తాను గోప్యంగా చేసుకుని పోతా ఉంది. మరో 2 రోజుల్లో కూడా ఈ దర్యాప్తును ముగించే విధంగా కూడా సిట్ అధికారులు తమ విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది ప్రస్తుతానికి సిట్ దర్యాప్తు సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏమన్నా ఆంధ్రజ్యోతి, తిరుమల. మీరు కొంచెం మీరు జరిగితే
ఒక్క నిమిషం అన్న సార్ కొంచెం స్వామి దర్శనಕ್ಕೆ ತುಲಾಭಾರ ಅದರ ದರ್ಶನ